ఏమిరా రాజా, ప్రొద్దుననగా పోయిన వాళ్ళు ఇప్పుడా రావడం? మీకేమైందోనని నేను ఎంత భయపడుతున్నాను తెలుసా? అమ్మా, నీ కొడుకు సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలీదు. అసలు ఏమైందంటే అబ్బా, ఏం కాలేదమ్మా. ఏం కాలేదమ్మా, అసలు సంగతి తర్వాత చెప్తాను గాని ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. మీ ఇద్దరి సంగతి చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది. అసలు విషయం ఏంటో చెప్పండి. అబ్బే అదేం లేదమ్మా, నా మీద నీకు ఎప్పుడు అనుమానమే. నిమిషంలో స్నానం చేసి వస్తాను, అన్నం పెట్టు. మంచమ్మా. అబ్బే చెప్పనుగాక చెప్పను. ఏమిట్రా చెప్పనంటున్నావు? ఏం లేదమ్మా, వాడు పొద్దున్నే దారి పక్కన ఉమ్మెత్తకాయలు తిన్నాడు, అందుకని పిచ్చెక్కి అలా వాగుతున్నాడు. వస్తానమ్మా. అరే డుంబు, అమ్మా రా. డుంబు రే నాయనా, అసలు విషయం ఏమిట్రా? నా నోటితో నేను చెప్పలేనమ్మా. అయితే ఇవి కూడా నీ నోటితో నువ్వు తినలేవా? అమ్మమ్మా, నన్ను తినలేవా అంటున్నావా? అంటే నువ్వు నా శక్తిని శంకిస్తున్నావు. ఇచ్చి చూడ ఎలా తింటానో. అయితే చెప్పు, ఎందుకింత ఆలస్యమైంది? అబ్బా, ఇలాగే పిల్లలకి లంచాలు అలవాటు చేయడం. సరే చెప్తాను. ఒక పేదవాణ్ణి కొందరు రౌడీలు కొడుతుంటే మనవాడు అడ్డుపడి వాళ్ళని చావు కొట్టాడు. వివరాలు తర్వాత చెప్తానమ్మా. అమ్మా దిగమ్మా, దిగు 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 దిగు. కుడికాయలు పెట్టమ్మా, కుడికాయలు పెట్టు, కుడికాయలు పెట్టు. అరే సర్లే, మంచి పని చేసావులే. ఏ కాలో చెయ్యో తొట్టబడితే మళ్ళీ తొట్టమకుండా ఎక్కలాగా నేను కావాలి. సరే అమ్మా చెల్లమ్మా. అమ్మాయి, ఎవరు మీరు? ఏం కావాలి? ఒరే రాజా, నువ్వంట్రా పల్లెగుడ్డలాగా ఇంత ఉండేవాడు బాతుగుడ్డలాగా అయిపోయావు. నేనురా అహోబలమావని గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు నీ ముక్కులో చీవుడు నేనురా తీసేవాడిని. అమ్మా చిట్టి, మీ బావ కాబోయే మగుడు. బావా, నీకు నాకు పెళ్ళంట, నింకు నేలకు కుళ్ళంట. బావా. ఎవరు? అన్నయ్య. ఎంతసేపు అయింది అన్నయ్య వచ్చి? ఇదే రావడం అమ్మా. ఇదిగో నీ కోడలు తీసుకొచ్చాను. ఇక మీ వాడి చేత మూడు ముళ్ళు ఏం చేయడమే. చాలే అన్నయ్య, ఇంకా ఇంట్లోకి అడుగు పెట్టలేదు, 3 ముళ్ళు ముహూర్తాలంటాం. ఏమ్మా బాగున్నావా? అమ్మాయి చిట్టి, మీ అత్త ఇసుకో 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 ఇసుకో. అత్త విన్నావా? పెళ్లి కోసం వచ్చాను, బావనిచ్చి చేస్తావా? చాలేవే నీ రాగాలు. ముందు స్నానాలు చేసి భోంచెద్దురు గాని. రండి రండి. ఏమిటన్నయ్యా, ఏమిటి వీళ్ళ గొడవ? ఆల్ ఇండియా రేడియోలో అలా పాట పాడుతుందేమిటి? అది నీ కాబోయే పెళ్ళావా? నరుకుతాను అన్న మాటలంటే. ఈ న్యూసెన్స్ నేను చేసుకోవడం ఏమిట్రా? చేసుకోన్నయ్యా, మన ఇంట్లో రేడియో లేదుగా, ఆ లోటు తీరుతుంది. అది సరే, ఉస్కో అంటే కుక్క పిల్లలా మీద పడుతుంది ఏమిటి? ఇంకా నయం కరవలేదు, పద చూద్దాం. ఇంకా వాడు అడిగేదేముందమ్మా. అబ్బాయికి అమ్మాయికి ఈడు జడు బాగా కుదిరింది. ఇంకా నువ్వు నేను సరేననుకుంటే వాడు పెళ్లి చేసేద్దాం. సీతారాముల కళ్యాణం చూదమురారండి, ఈ సిట్టి రాజుల కళ్యాణం చూదమురారండి. చెల్లమ్మా, అమ్మాయికి సంగీతంలో కూడా ప్రవేశం ఉందని రుజువు అయిపోయింది. ఇక వంట అంటావా? చేయడం అంత చేత కాకపోయినా బాగా తింటది. నీకు అన్ని పనుల్లోనూ తోడుగా ఉంటది. నా మాట కాదనక నువ్వు ఒప్పేసుకో చెల్లమ్మా. అది కాదన్నయ్య, పెళ్లి మాట ఎత్తితేనే చాలు వాడు కొండెక్కి కూర్చుంటున్నాడు. కొండ దిగి రావద్దు? రా దిగిరా, దివిరించి భూమికి దిగిరా. చాలమ్మా, చాలు 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 చాలు. ఇదిగో అన్నం తినేటప్పుడు అలా దిగిరా దిగిరా అన్నావంటే ముద్ద గొంతు కట్టమంటే ఆయాసం వస్తుంది. ఇదిగో త్వరగా తినేసేసి కావ దగ్గరికి వెళ్ళి కౌరు చెప్పుకుని ఆడుకో. ఇసుకో ఇసుకో. అమ్మా హేమా. ఏమిటి బాబా ఇలా వచ్చారు? ఏం చెప్పమంటావు బంగారు తల్లి? వాళ్ల పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోందమ్మా. వాళ్ల కన్నీరు చూస్తుంటే నా గుండె ఐసు ముక్కలాగా వెన్న ముద్దలా కరిగిపోతోందమ్మా. ఎవరి గురించి బాబాయ్ మీరు చెప్పేది? అదేనమ్మా, మన కొబ్బరి తోటలో పనిచేసే ఆ బండ సుబ్బడి కూతుళ్ళ గురించి. ఏమైంది వాళ్ళకి? వాళ్ళకేమీ కాలేదమ్మా. పాపం ఆ సుబ్బడు చెట్టు మించి ధబీమని పడి చచ్చిపోవటంతో వాడి 3 పిల్లలు అనాథలైపోయారమ్మా. పూట గడవక ఆ పిల్లలు కొల్లు కొల్లుమని ఏడుస్తుంటే. అయ్యో పాపం, ఈ విషయం నాన్నమ్మతో చెప్పి వాళ్ళకి ఏమన్నా సహాయం చేయొచ్చుగా? చేయొచ్చమ్మా, కానీ ఇప్పటికే మామగారు ఎంతో మందికి ఎడాపెడా సాయాలు ఉపకారాలు చేశారు. ఇంకా అస్తమానం అడిగితే ఏం బాగుంటుంది చెప్పు? ఏమీ బాగోదు, పైగా అసహ్యంగా కూడా ఉంటుంది. అయినా ఈ పాటి సాయం అమ్మాయే చేస్తుంది. నిజమే అనుకో బాబాయ్, కానీ సమయానికి నా దగ్గర డబ్బు లేదే.
దాందే ఉందమ్మా, ఆ సుబ్బడి కూతుళ్ళు కేవలం డబ్బే కావాలని పట్టుపట్టలేదు కదా. నగలిచ్చినా పర్వాలేదు. వాళ్ళకి అభ్యంతరం లేకపోతే అమ్మాయి నగలేస్తుంది. అలాగే బాబాయ్, ఈ హారం ఈ గాజులు తీసుకెళ్ళండి. అలాగే. తీసుకోండి. నీ జాలిగుండి గురించి మాకు తెలుసమ్మా. పరాయి వాళ్ళ కష్టాల్ని నీ కష్టంగా భావించే నీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అన్నట్టు మర్చిపోయాను, ఈ నగల గురించి మా అమ్మగారికి చెప్పకమ్మా. దానం చేసే అవకాశం తనకి దక్కలేదని ఆవిడ కుమిలిపోవచ్చు. అలాగే బాబాయ్. నీ పేరు చెప్పుకొని ఆ సుబ్బడి ముగ్గురు కూతుళ్ళు సుఖంగా బతుకుతారమ్మా, సుఖంగా బతుకుతారు. వస్తానమ్మా. వస్తామమ్మా. ప్రస్తుతానికి వీళ్ళే ఆ సుబ్బడి కూతుళ్ళు. డబ్బు కోసం ఎలాంటి ఐడియా వేశానో చూసావా విక్రమ్? హేమదంతా జాలిగుండే కాబట్టే సుబ్బడు చెట్టు మీద నుంచి పడి చచ్చాయంటే నమ్మి నగలిచ్చింది. నాన్నది ఎవడో సుబ్బడు చెట్టు మించి పడి చేస్తే గాజులు ఇచ్చింది కదా. ఆ. మరి నువ్వు ఏ గుట్ట మించి పడి చచ్చావు అనుకో, అప్పుడు నాకు ఏమిస్తుందో. చెప్పు తీసుకొడతాను పిచ్చ పిచ్చ వాగుడు వాడు అంటే. ఎలా పుట్టావురా నా కడుపున నికృష్ట పుత్ర. చిచి 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 చిచి. రామా రామా, తాగింది కాస్త దిగిపోతుంది నీ మూలాన. బలరాం, అప్పులు చేసుకుంటూ కాబూలు వేస నుంచి తప్పించుకుంటూ అబద్ధాలు చెప్పి ఒకటి అరా నగలు అడుక్కుంటూ ఎంతకాలం బతుకుతామయ్యా? విక్రమ్, తొందరపడకు. భిక్షాధికారి లక్షాధికారిగా మారాలన్నా, నాటు వేటు కావాలన్నా, మళ్ళాంటి బేవారసుగాళ్ళు వారసులుగా మారాలన్నా టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు అదృష్ట దేవత పిలవకుండానే మన గుమ్మంలో కాలు పెడుతుంది. తండ్రి బాబాయ్, మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతాను. నువ్వు త్వరలోనే వచ్చేస్తావే, ఇది నీ రాణి వాసనే, తప్పకుండా వచ్చేస్తావు. వస్తారు బాబాయ్. మంచి చిలక. నువ్వు పిన్ని కత్రు జోబులాగా 10 కాలాల పాటు చల్లగా ఉండాలా. అట్టాగే. వస్తాను. మంచిది. ఒరే అప్పులు సుబ్బులు, ఏట్రా బాబాయ్లు సిల్లర్ లేని పర్సుల్లా అట్టు సిక్కిపోయారు. 4 రోజుల క్రితం నేను జైలుకెళ్లే ముందు మారువాడి మణి పర్సుల్లా బలిసుండేవాళ్ళు. ఏం చెప్పమంటావే శిలక, నువ్వు లేక దిగులతో సగం చిక్కిపోయావు. ఆ పైన శీతాకాలం కావడం వల్ల ప్రతి ఏదవా ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుంటున్నాడు. దాంతో జేబులు కత్తిరించడం కుదరక బిజినెస్ డల్ అయిపోయింది. తప్పనిసరి ఒకటి చొక్కా జేబులో చెయ్యెట్టి తొడిగిపోయి తన్నులు తిని తప్పించుకున్నానే శిలక. ఏట్రా సుబ్బులు బాబాయ్, నువ్వు కూడా జేబీ కటింగ్ చేసేస్తున్నావేటి? ఏడ్చాడు. ఇన్నేళ్ళైనా ఆడి పిక్ పాకెటింగ్ లో ఇంకా పెద్ద బాల శిక్ష కూడా పూర్తి చేయలేదు. వేరుతో జేబులు కత్తిరించబోయి చేతులోనికి ఏళ్ళు కోసేసుకుంటున్నాడు ఎదవా. ఏట్రా సుబ్బులు బాబాయ్, ఇన్నేళ్ళు వచ్చినా నీకు ఇంకా ఈ ఇజ్జు రాపోతే ఎట్ట బతుకుతావరా? ఓవర్ టైంలో నీ దగ్గరే ట్రైనింగ్ అవుతాను కానీ ముందు కడుపులు మాడిపోతాం. ఆడి సంగతి చూడు. అవునే శిలక, ఇన్నాళ్ళు బన్ను టీ దాగి బతికాం. ఎదవది కోడికూర. కోడికూర. ఆ కోడికూర కూడా మామర్చిపోయాం. సర్లే గోలెట్టకండి. ఏదైనా పెద్ద హోటల్ పోయి పోటీ పడుతుందాం పదండి. తిరిగే రోజుల్లో ఒక భయంకరమైన పిక్ పాకెటర్ బయలుదేరాడు. రోజుకు ఆఫీసర్ బస్సు మాయమైంది. దాంతో భయం, గగ్గోలు, అందరూ పరిగెత్తు నా దగ్గరికి వచ్చి ఓరుమని ఏడ్చారు. అప్పుడు నేను 24 hours 24 గంటల్లో వాడిని పట్టుకున్నాను. యు ఆర్ రియల్లీ వెరీ గ్రేట్ సార్. యు ఆర్ రైట్. అక్కడ వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు. చూడండి, పిక్ పాకెట్ 1 furlong డిస్టెన్స్ లో ఉండగానే పసి కట్టగలను. దట్ ఈస్ మై స్పెషాలిటీ. క్షమించండి బాబు, చూసుకోలేదు. Pretty girl. It's all right. ఎంతవరకు వెళ్ళావు? Pretty girl, it's all right. అంతవరకు. సిల్లీ ఫెలో, భలేవాడు. అచ్చు నీలాంటి వాడే ఒకడు నాతో స్కాట్లాండ్ యార్డ్ లో పనిచేస్తూ ఉండేవాడు. ఫోటో చూపిస్తాను. నా పర్స్, నా పర్స్. పరస్పండి సార్. లేదు, జేబు దొంగలు ఎంత తెలివిగా కొట్టేస్తారో నిరూపించడానికి ఆ పిల్లను నేనే ఏర్పాటు చేశాను. అంటే ఒక ప్రాక్టికల్ లెసన్ అన్నమాట. చూడండి, మీ అందరి ముందు అది నేను డాష్ కొట్టి పర్స్ కొట్టేసింది. కానీ మీరెవ్వరూ దాన్ని పట్టుకోలేకపోయారు. మై డియర్ ఆఫీసర్స్, ఇలా అయితే ఎలా? ఎప్పుడు ఎప్పుడు పైకి వస్తారు? ఎప్పుడు నా అంతటి వాళ్ళు అవుతారు? బి అలర్ట్, వెరీ అలర్ట్. సార్ పోయిన మరి మీ పర్సు?
నేను అరేంజ్ చేసిన పిల్లే కదా, ఆ పర్సుతో ఈ పాటికి నా ఇంట్లో నా కోసం వెయిట్ చేస్తుంటుంది. వెళ్ళి కలెక్ట్ చేసుకుంటా. ఓకే, బాయ్ బాయ్. ఆహా ఎంత గొప్పవాడు సార్. అలాగేనయ్యా. నా పర్సు పోయింది దేవుడు. ఎంతకాలం అయింది చిలక ఇంత మంచి ఫుడ్ తిని? ఇప్పుడు కాదు సుఖీ బాబా, నీ అమ్మ గడుపు చల్లగా. ఏమిటేసింది నన్ను కాదు బాబాయ్, నేను డాష్ చేసిన పెద్ద చూడు గారిని. ఆడితే ఆయన ఈ పర్సు చూడు, కడుపు వచ్చిన అడగలో ఎత్తుగా ఉంటూ బిల్లు ఏంటి? 300 మేడం. ఏవో 400. 100 నీకు టిప్పు పో. థ్యాంక్స్ అమ్మా. పదరా పోదాం.